భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ యొక్క నెల్లూరు టౌన్లోని ఉస్మాన్ సాహెబ్పేటలో కలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి మరియు కాశీ అన్నపూర్ణాదేవి సమేత విశ్వనాథ స్వామి దేవస్థానంలో ఈ శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇక్కడ బాగా నీటికి భక్తుల సహాయ సహకారాలతో అన్ని నీటిగా అరేంజ్ చేయడం జరిగింది. ఉదయం నుంచి కొద్దిగా పలచగానే ఇప్పుడే భక్తులు బాగా ఎక్కువైనారు. మా దర్శనం కూడా అందరికి సౌకర్యవంతంగానే చేస్తున్నాము. దీనికి పోలీసులు, మీడియా అందరూ సహకరిస్తున్నారు. మా కమిటీ మెంబర్లు, ఇక్కడికి వచ్చినటువంటి మన కనికాపురం దేవస్థానం చైర్మన్ కానీ, మా యొక్క 14వ వార్డుకి సంబంధించినటువంటి నాయకులు కానీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అందరికీ భక్తుల సహకారంతో దిగ్విజయంగా జరపడం జరుగుతుంది. ఇప్పుడు దాకా భక్తులకు అందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా తెలిసి తెలియక ఏదైనా భక్తులకు ఏదైనా అసౌకర్యంగా ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే అవి కూడా రెక్టిఫై చేస్తాము. 100 సంవత్సరాల క్రితము వేమూరు శ్రీరామ శాస్త్రి గారు అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాటంతో ఈ గుడిని స్థలాన్ని సంపాదించి తన యావత్ ఆస్తిని తనకున్నటువంటి గోవులన్నింటినీ అమ్ముతూ ప్రతి ఇటుక మీద శ్రీరామ అని రాసి రామ మందిరం నిర్మించడం జరిగింది. ఆ రామ మందిరం నిర్మించిన ఒక 20 ఏళ్లకి కాశీ శివలింగాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ శివప్రతిష్ఠ చేశాడు. ఇది జగద్గురు ఆదిశంకరాచార్యులు అప్పటి ఉండేటి పీఠాధిపతుల వారికి చేతకుండా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ గుడిలో కాళభైరవుడు, మన జగద్గురు ఆదిశంకరాచార్యుల దేవాలయాలు కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి. దీంట్లో నాగేశ్వర ఆలయం కూడా ఉంది ఈ కాంపౌండ్లోని. ఈ గుడికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ గుడిలో శివాలయానికి అయితే ప్రత్యేకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం. నెల్లూరులో ఈ విధమైనటువంటి చరిత్ర కలిగిన దేవాలయం లేదు. పంచాయతనంతో కూడుకున్నటువంటి దేవాలయం, శివ పంచాయతనం ఉండే దేవాలయాలు నెల్లూరులో ఉండేది చాలా అరుదు. అందులో మన ఉస్మాన్ సాహెబ్పేట చాలా సీరియస్. ఈ గుడిని నమ్ముకున్న భక్తులు అందరూ ప్రతి ఒక్కరికి అది కోరిన కోరికలు అనుకున్న విధంగా నెరవేరుతున్నాయి. అనుకున్న విధంగా 41 రోజు ఈ గుడికి కంటిన్యూగా వచ్చి దర్శనం చేసుకొని స్వామిని దర్శించినటువంటి ప్రతి ఒక్కరికి అనుకున్న విధంగా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాయనేటువంటి నమ్మకంతో ఈ గుడికి ఇప్పుడు భక్తులతో ఏ చిన్న కార్యం జరిగినా భక్తుల ఆల్రెడీ బాగానే ఉంటుంది. సాయంత్రం పిల్లలతో భరతనాట్య కార్యక్రమము,
కోలాట కార్యక్రమం ఉంది. దాని తర్వాత సాయంత్రం 11-12 గంటలకి లింగోద్భవం టైం ఉంది. లింగోద్భవం తర్వాత సోమవారి ఊరేగింపు ఉంది, తిరువిధుల ఊరేగింపు కార్యక్రమం ఉంది. నా పేరు వైవి రమణ కుమార్, చైర్మన్ మరియు మా కమిటీ సభ్యులు. నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ నందు వెలిసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వరుడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం 5 గంటల నుంచే స్వామివారికి అభిషేకాలు మొదలైనవి. నెల్లూరు నగరంలోని భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున స్వామివారి అభిషేకాలు తిలకించి స్వామి ఆశీస్సులు పొందారు. అదేవిధంగా ఇప్పుడు కూడా క్యూ లైన్లో పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. అందరికి కూడా ఈ శివరాత్రి సందర్భంగా స్వామి ఆశీస్సులు ఉండాలని, వారందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి మీ ద్వారా కోరుకుంటున్నాం. నమస్తే అండి, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు ఎంత విశేషమైన రోజో మీ అందరికీ తెలుసు. ఉస్మాన్ సాహెబ్ పేట శివాలయం గుడి అంటే చాలా ఫేమస్. ఇక్కడ ఎంతమందో వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఏం జరిగిందో బట్ నాకైతే తెలియదు. నాకైతే మాత్రం జరిగినాయండి. అవన్నీ మీకు చెప్పాలా అంటే అంతటి అవకాశం ఇచ్చిన ఛానల్ వాళ్ళకి అందరికీ నమస్తే అండి. ఓం నమ శివాయ. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమానికి జనాలు వచ్చిన భక్తులకి చాలా సందడిగాను ఈరోజు జరిగిన ప్రోగ్రామ్స్ అంతా సాయంత్రం దాకా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ.